తెలుగు సోయగాలు యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఒక కవిత రాయడం జరిగింది. ఆ కవిత మీకు వినిపించబోతున్నాను. నేతాజీ నీకు జోహార్, చీకటిలో కలిసినందుకు కాదు, మన దేశంలో పుట్టినందుకు, జనం గుండెలో వెలిగినందుకు. నేతాజీ నీకు జోహార్, చీకటిలో కలిసినందుకు కాదు, మన దేశంలో పుట్టినందుకు, జనం గుండెలో వెలిగినందుకు. భరతమాత హృదయాన పుష్పమై పరిమళిస్తున్నందుకు, భరతమాత హృదయాన పుష్పమై పరిమళిస్తున్నందుకు. ఆ సువాసనలతో పొడిమెతల్లి పులకరిస్తున్నందుకు, ఆ సువాసనలతో పొడిమెతల్లి పులకరిస్తున్నందుకు. మిణుకు మిణుకుమంటున్న దేశభక్తి దీపానికి ఊపిరి పోసినందుకు, మిణుకు మిణుకుమంటున్న దేశభక్తి దీపానికి ఊపిరి పోసినందుకు. మండే అగ్నిగోళంగా మార్చినందుకు, మండే అగ్నిగోళంగా మార్చినందుకు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సమాధి కట్టడానికి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి సమాధి కట్టడానికి మరో సూర్యుడివై నిప్పులు చెరిగినందుకు, మరో సూర్యుడివై నిప్పులు చెరిగినందుకు. విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్రం తెస్తానని మరిగే రక్తంతో రాతలు రాసినందుకు, విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్రం తెస్తానని మరిగే రక్తంతో రాతలు రాసినందుకు. సంప్రదాయ వస్త్రధారణతో దేశాభిమానం పెంపొందించినందుకు, సంప్రదాయ వస్త్రధారణతో దేశాభిమానం పెంపొందించినందుకు. ఇండియన్ సివిల్ సర్వీసులో గెలిచి బానిసత్వంలో ఓడిపోలేక, ఇండియన్ సివిల్ సర్వీసులో గెలిచి బానిసత్వంలో ఓడిపోలేక డిగ్రీనే వదులుకున్న భారతీయుడవైనందుకు, డిగ్రీనే వదులుకున్న భారతీయుడవైనందుకు. భారతదేశం స్వతంత్ర దేశమని ప్రకటించి భరతమాత ముఖంలో నవ్వులు పూయించినందుకు, భారతదేశం స్వతంత్ర దేశమని ప్రకటించి భరతమాత ముఖంలో నవ్వులు పూయించినందుకు. భారతదేశానికి మొదటి దళపతి వైనందుకు, భారతదేశానికి మొదటి దళపతి వైనందుకు. నేటి ఖాకీకి రూపశిల్పిగా మిగిలినందుకు, నేటి ఖాకీకి రూపశిల్పిగా మిగిలినందుకు. ఢిల్లీ చలో నినాదంతో ఢిల్లీ పీఠాన్ని కదిలించి, ఢిల్లీ చలో నినాదంతో ఢిల్లీ పీఠాన్ని కదిలించి, జై హింద్ పలకరింపుతో జాతిని జాగృతపరిచి, జై హింద్ పలకరింపుతో జాతిని జాగృతపరిచి. పెద్ద పులివై గాండ్రించినందుకు, పెద్ద పులివై గాండ్రించినందుకు. దేశభక్తులలో బోసు ఉత్తముడని మితవాది నేత జాతిపిత నోటి నుండి ప్రశంసలు పొందినందుకు, దేశభక్తులలో బోసు ఉత్తముడని మితవాది నేత జాతిపిత నోటి నుండి ప్రశంసలు పొందినందుకు. అందుకే అంటున్నాను, నేతలందరున్నా నేతాజీ ఒక్కడేనని, జననేత ఒక్కడేనని. అందుకే అంటున్నాను, నేతలెందరున్నా నేతాజీ ఒక్కడేనని, జననేత ఒక్కడేనని. ఓకే అండి, ధన్యవాదాలు.